చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు పార్టీ ఆఫీస్ కూడా ఈ రోజు రాబోతున్నారు. పూర్తిగా ఈ ఆఫీసులో ఈ రోజు కృష్ణా నది రివర్ కు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలను పిలిపించుకొని ఈ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. రైట్, అంతకు ముందు కూడా 3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావు, కవిత మీరందరూ కూడా రండి చర్చిద్దాము ఈ కృష్ణా నదీ జలాలకు సంబంధించి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సమావేశం కూడా కీలకం కానుంది. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ భవన్కు రానున్నారు. ఈ సందర్భంగా కృష్ణానది పరివాహక జిల్లాలకు చెందిన వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఏం చేయాలన్న దానిపై ఆయన చర్చిస్తారు. అంతేకాకుండా కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకువెళ్లడాన్ని నిరసిస్తూ త్వరలోనే నల్గొండలో చేపట్టనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కాలు జారడంతో కేసీఆర్ కు తుంటి శస్త్రచికిత్స చేశారు. దాని నుంచి కోలుకున్న ఆయన ఈ నెల 2న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు నందినగర్లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, కృష్ణా నది జల పరివాహక ప్రాంతాల నేతలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నట్లుగా ఈ రోజు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, విశ్రాంతి తర్వాత ఆయన ఈ రోజు మొదటిసారిగా మళ్ళీ తిరిగి తెలంగాణ భవన్ కు వస్తా ఉన్నారు. గత డిసెంబర్ 7వ తేదీన ఆయన ఇంట్లో కాలు జారి పడడంతో ఆయన ఎడమకాలు తుంటికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయనకి తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారు. ప్రస్తుతము ఆ గాయం నుంచి కోలుకొని కర్ర సాయంతో నడుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కంప్లీట్ గా ఇప్పుడు పార్టీ పైన దృష్టి సారించారు. పార్టీ కార్యక్రమాన్ని రూపొందించడం పైన నిమగ్నమై ఉన్నారు. రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్టీని సన్నద్ధం చేసేటువంటి పనిలో పడ్డాడు. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఇక అదే సమయంలో ఇటీవల కేఆర్ఎంబీకి ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగిస్తారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన పోరుబాటు పట్టాలని చెప్పి కూడా కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకోసము ఈ రోజు తెలంగాణ భవన్ లో కృష్ణా పరివాహక ప్రాంతంలోని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా దాదాపుగా 500 మందిని ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై అధ్యక్షత వహిస్తారు. సో ఈ సమావేశంలో ఈ కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు జరిగేటువంటి నష్టం ఏంటి, ఈ ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించకుండా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది, ఆ ఉదాసీనత వైఖరి వల్లనే ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తున్నాయి, అది జరిగితే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాలని జనాల్లోకి తీసుకువెళ్లే విధంగా ఉద్యమ కార్యాచరణని ఈ రోజు సమావేశంలో డిసైడ్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ నెల 13వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక భారీ నిరసన సభ నిర్వహించబోతా ఉన్నారు. దానికి
రైతు గర్జన పేరిట ఈ సభను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. అక్కడి నుంచే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావాన్ని కూడా పూరించబోతా ఉన్నారు కేసీఆర్. సో వీటన్నింటిపైన కులంకషంగా చర్చించడానికి ఈ రోజు తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నారు.